హాయ్ అండి. ఇప్పుడైతే మనం వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాం. ఏమేమి కావాలో చూస్తాం రండి. ఇది వచ్చేసి అలసందల గింజలండి, తర్వాత బీన్స్, తర్వాత నూకలు గడ్డ చిన్న చిన్నగా పీస్ చేసుకున్నామనమాట. క్యారెట్, తర్వాత బఠానీ, తర్వాత బీన్స్ గింజలు, ఇంకా ఆనియన్, టమోటా, బిర్యానీ మసాలా అండి, తేజ్పత్తి, యాలక్కి, లవంగా అంతా. ఇప్పుడు అల్లం పేస్టు, తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసాము. కుక్కర్లోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడైతే ఆవాలు వేసాము. ఆవాలు కూడా వేడైన తర్వాత చెక్క, లవంగ, తేజ్పత్తి అంతా వేసేసామన్నమాట. అది కూడా కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై కావాలండి ఆయిల్లో. అలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి నేను వెజిటేబుల్ వేసుకోవాలన్నమాట. వెజిటేబుల్ కూడా అలా బాగా ఫ్రై కావాలండి. ఇప్పుడైతే వెజిటేబుల్ వేసుకున్నాం కదా, ఫ్రై చేస్తామన్నమాట ఆయిల్లో కొంచెం బాగా. అలా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇంకా వెజిటేబుల్ అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్, పసుపు అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాము. అలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి టమోటో కూడా వేసేస్తాము. టమోటో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకోవాలన్నమాట. ఇదైతే వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే మనకి గ్రీన్ కలర్ హోటల్లో చిక్కుతుంది కదా, అలా వస్తుంది మనకి వెజిటేబుల్ రైస్. చాలా బాగుంటుంది. మనమైతే ఇంట్లో చేస్తే కొంచెం రెడ్ కలర్ అలా వస్తుంది కదా, ఎల్లో రెడ్, కానీ ఇదైతే గ్రీన్ కలర్ వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే రైస్ కూడా వేసేస్తున్నామండి. రైస్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలన్నమాట. మనం ఏం చేసినా కూడా రైస్ ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇప్పుడైతే తగినంత మనం రైస్ తీసుకుంటాం కదా, ఒక డబ్బా రైస్ అయితే టూ డబ్బాస్ నీళ్ళు అనమాట వేసేసుకున్నాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకొనేసి 2 విజిల్స్ అయిన తర్వాత చూడండి, మన పలావ్ వచ్చేసి రెడీ అయిపోయిందనమాట. గ్రీన్ కలర్ పలావు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఏం వెజిటేబుల్ తినలేదంటే ఇలా చేసి పెడితే తినేస్తారనమాట.